హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో మా కొద్దీ తెల్లదొరతనము ఈ పాఠ్యాంశంలో తరువాతి భాగం నేర్చుకున్నాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇంతకుముందు పాటలు మనం ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి. భాషాంశాల్లో మనము పదాలతో సొంత వాక్యాలు రాయడం నేర్చుకున్నాము. పర్యాయ పదాలు, వ్యతిరేకార్థ పదాలు తెలుసు కదా ఇవి ఆల్రెడీ మీకు. అలాగే వ్యాకరణాంశాల్లో అక్షరమాలలో ఉన్న అక్షరాలు ఏ ఏ విభాగాలుగా ఉంటాయి, అవి మామూలుగా ఏ విభాగాలు, అలాగే అవి ఎక్కడ నుంచి పుడుతున్నాయి, మన గొంతులో ఎక్కడి నుంచి ఆ శబ్దం పుడుతుంది అన్న దాన్ని బట్టి ఏ విభాగాలు, ఇలా 2 రకాలుగా విభాగాలు చేయడం చూసాం, నేర్చుకున్నారు కదా. అలాగే ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేశారా? స్వాతంత్రోద్యమ గీతాలు కొన్ని సేకరించమన్నాను కదా, అవి సేకరించి చార్ట్ మీద రాయమన్నాను, రాశారు కదా. అన్నీ చెయ్యకపోతే ఆ వీడియో చూసి చెయ్యండి, తర్వాత ఈ వీడియో చూడండి, సరేనా. ఈ పాటలో మనము చదవండి ఆనందించండి భాగానికి సంబంధించి సమయ పాలన గురించి తెలుసుకుందాం. ఇది చదవాల్సిన భాగము కాబట్టి మీరే ఈ భాగాన్ని కంప్లీట్గా చదవండి, చదివి అర్థం చేసుకోండి ముందు, తర్వాత ఈ వీడియో చూడండి. మీ సొంతంగా మొత్తం చదివి అర్థం చేసుకుని తర్వాత వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి చదివి అర్థం చేసుకోండి, సరేనా. సమయ పాలన అంటే ఏంటో తెలుసా మీకు? సమయ పాలన అంటే సమయాన్ని సరైన విధంగా పాటించడము అని. అంటే ఏదైనా ఒక పని ఒక సమయానికి చెయ్యాలి అనుకుంటే సరిగ్గా ఆ సమయానికి ఆ పనిని చేసి తీరాలి. దాన్ని వాయిదాలు వేస్తూ మళ్ళీ రేపు చేద్దాం, మర్నాడు చేద్దాం, మళ్ళీ చేద్దాం, తిన్నాక చేద్దాం, ఇలా ప్రతిదీ కూడా వాయిదా వేసుకుంటూ ఉండకూడదు. ఏ పనిని ఏ సమయానికి చెయ్యాలో ఆ పనిని ఆ సమయానికి ఖచ్చితంగా చేసి తీరాలి. దాన్నే సమయ పాలన అంటాం. సమయాన్ని సరైన విధంగా ఉపయోగించుకుంటూ సరైన సమయానికి పనులు చేస్తూ ఉండటము. సమావేశానికి గాంధీ గారంతటి వ్యక్తి నిరాడంబరంగా సరైన సమయానికి సైకిల్ మీద రావడం చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు. ఒక చోట సమావేశం జరుగుతుంది. సమావేశం జరుగుతున్నప్పుడు పెద్దల్ని, గౌరవనీయుల్ని పిలుస్తారు కదా ఆ సమావేశానికి. అలాగే గాంధీ గారిని కూడా పిలిచారు. గాంధీ గారు కూడా సమావేశానికి వస్తున్నారు. ఒక సమయానికి వస్తానని చెప్పారు. ఆయన వచ్చేటప్పుడు చాలా నిరాడంబరంగా. గాంధీ గారు ఎలా ఉంటారో తెలుసు కదా మీకు. ఒక పంచ కట్టుకొని చేతిలో కర్రతో నడుముకు ఒక వాచి తగిలించుకొని ఉంటారు కదా. అంతకుమించి ఆయన ఎక్కువ ఏమి ఆభరణాలు కానీ బాగా ఖరీదైన దుస్తులు కానీ ఆయన ఏమి ధరించడు కదా. అంత నిరాడంబరంగా ఉంటాడు, అంత సింపుల్గా ఉంటాడు గాంధీ. అలాగే సరైన సమయానికి ఆయన సైకిల్ మీద వచ్చారు. సరిగ్గా సమావేశం మొదలయ్యే సమయానికి, ఆ సమయం వస్తానని చెప్పారు కాబట్టి ఆ సమయానికి కరెక్ట్గా సైకిల్ మీద వచ్చారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటినా ఇంత సింపుల్గా ఉన్నాడు, సైకిల్ మీద వస్తున్నాడు, అది కూడా అంత సింపుల్గా, ఏది ఇంత గొప్పవాణ్ణి అన్న డాబు దర్పం ఏమీ లేదు అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకుండా సభాస్థలికి చేరుకున్నారు. సభ జరుగుతున్న ప్రదేశానికి ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఆయన అక్కడికి వెళ్ళిపోయారు. గాంధీజీ
విలువల్ని పాటించే వ్యక్తి. అంటే నైతిక విలువలు, సామాజిక విలువల్ని ఆయన ఖచ్చితంగా పాటించే వ్యక్తి. ప్రాణం పోయినా సమయపాలనను విడిచిపెట్టేవారు కాదు. ఆయన ఎప్పుడూ కూడా సమయపాలన మాత్రం ఖచ్చితంగా పాటించేవాళ్ళు గాంధీ గారు. ఎప్పుడు కూడా ఏ సమయానికి ఏ పని చేయాలో ఆ పనికి ఖచ్చితంగా చేయాలనుకుంటే చేసేసేవాళ్ళు. అంతగా సమయపాలనని పాటించేవారు. ఏ పనైనా అది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి 6:100 అయినా 100:06 అయినా జరిపేవారు. 6:100 అయినా 100:06 అయినా అంటే అర్థము ఏదేమైనా సరే అని. ఏం జరిగినా సరే ఆ పనిని ఆ సమయానికి జరగాలంటే జరగాలంతే. అలా ఉండేవారు. ఆఖరికి జైల్లో ఉన్న సమయంలో కూడా ఖచ్చితమైన సమయపాలన చేసేవారు గాంధీజీ. గాంధీజీ గారిని జైల్లో పెట్టారు కదా, అప్పుడు కూడా సమయపాలన ఖచ్చితంగా పాటించేవారు. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు, గాంధీ గారు దక్షిణాఫ్రికాలో ఉన్నారు తెలుసు కదా. దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం పళ్ళు తోముకునే సమయాన్ని వృధా చేయకుండా ఉండేందుకు అంతకు ముందు రోజే కొన్ని భగవద్గీత శ్లోకాలను కాగితం మీద రాసి గోడ మీద అతికించుకుని పళ్ళు తోముకునే సమయంలో వాటిని బట్టి పట్టేవారు. భగవద్గీతలో ఉన్న శ్లోకాల్ని అంతకు ముందు రోజు రాత్రి ఇలా గోడ మీద అతికించుకొని అవి చదువుతూ పళ్ళు తోముకునేవారు ఆయన. అంటే పళ్ళు తోముకునే ఆ 2-3 నిమిషాలు కూడా టైం వేస్ట్ అవ్వకూడదు, సమయం వృధా అవ్వకూడదు అని చెప్పేసి ఆయన ముందు రోజు రాత్రే ఇలా గోడ మీద అతికించి పెట్టుకుని పళ్ళు తోముతున్న సమయంలో వాటికి చదువుతూ ఉండేవారు. అంత చిత్తశుద్ధి ఉంది ఆయనకి సమయపాలన పాటించాలి అని. ఆ విధంగా భగవద్గీతలోని చాలా అధ్యాయాలను గాంధీ గారు కంఠస్థం చేశారు. ఇలా రోజు చదువుతూ 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 ఆ భగవద్గీతలో ఉన్న చాలా అధ్యాయాలను ఆయన కంఠస్థం చేసేశారు. ఆయనకి నోటికి వచ్చేలాగా ఆయనకి గుర్తుండిపోయాయి. అంత చక్కగా సమయాన్ని వినియోగించుకునేవారు గాంధీజీ. చూశారు కదా గాంధీజీ ఎంత చక్కగా సమయాన్ని కొంచెం కూడా వృధా కాకుండా వినియోగించుకుంటున్నారు. విలువైన గడియారం ధరించి సమయపాలన చెయ్యకపోవడం కంటే సమయపాలన కోసం గడియారాన్ని మర్చిపోయినా పర్వాలేదు కదా. అంటే బాగా ఖరీదైన గడియారాన్ని పెట్టుకుని సమయపాలన పాటించకపోవడం, అంటే సమయానికి పనులు చేయకుండా ఉండడం కంటే సమయపాలన చేయడం కోసం, సమయానికి పనులు చేయడం కోసం గడియారం మర్చిపోయినా సరే పర్లేదు కదా. మన దగ్గర గడియారం ఉన్నా లేకపోయినా పనులు మాత్రం సరైన సమయానికి సరిగ్గా చేయాలి. అదే మనమైతే నిజంగా సమయం ఉన్నా లేదని చెప్పి టీవీ చూస్తూనో కబుర్లు చెబుతూనో కాలక్షేపం చేసి ఎంతో సమయాన్ని పాడు చేస్తూ ఉంటాం కదా. గాంధీ గారు చూడండి, పళ్ళు తోముతూ కూడా ఆయన ఆ సమయం కూడా వేస్ట్ కాకూడదు అని చెప్పేసి భగవద్గీతలో శ్లోకాలు చదువుతున్నాడు. అక్కడ పళ్ళు తోమేది 2-3 నిమిషాలే కదా. ఆ 2-3 నిమిషాల్లో కూడా టైం వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఆయన చదువుకుంటూ ఉన్నాడు. అని మనం చెప్పండి, మీరు ఎంత బాగా సమయపాలన చేస్తారు? టీవీలు చూస్తూ ఉంటారు, హోంవర్క్ రాసుకోకుండా రేపు రాద్దాం, రేపు హాలిడే కదా రేపు రాద్దాంలే అనుకుంటూ ఉంటారు కదా. లేదు మళ్ళీ సాయంత్రం రాసుకుందాంలే, మధ్యాహ్నం రాసుకుందాం, ఇలా దాన్ని వాయిదా వేస్తూ ఉంటారు. లేదంటే స్నేహితులతో కబుర్లు చెబుతూ ఉంటారు. ఇలా కాలక్షేపం చేసి మనం సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటాం కదా. కానీ చేయాల్సిన పనిని మాత్రం సమయానికి పూర్తి చేయక తర్వాత జరిగిన నష్టానికి మనమే బాధపడుతూ ఉంటాం కదా. ఉదాహరణకి మీకు హోంవర్క్ ఇచ్చారు, హోంవర్క్ ఇచ్చినప్పుడు దాన్ని ముందే కంప్లీట్ చేసేసుకొని తర్వాత మీరు ఆడుకోవచ్చు. ఆడుకోవాలి పిల్లలు అన్నాక, కాబట్టి ముందు హోంవర్క్ కంప్లీట్ చేసుకుని తర్వాత ఆడుకోవచ్చు. అలా కాకుండా
మీరు పగలంతా సరే హోంవర్క్ని సాయంత్రం పూర్తి చేసుకోవచ్చులే అని చెప్పి పగలంతా ఆడుకుంటూ ఉన్నారనుకోండి, ఉదయం నుంచి సాయంత్రం వరకు. సాయంత్రం కరెంటు పోయింది. అప్పుడు ఏం చేస్తారు? చీకట్లో రాసుకోలేరు కదా, అంటే హోంవర్క్ పెండింగ్ పడిపోతుంది కదా, అది నష్టమే కదా. అలా కాకుండా వెళ్తురున్నప్పుడే పొద్దున్నే హోంవర్క్ రాసేసుకొని హ్యాపీగా సాయంత్రం వరకు ఆడుకోవచ్చు కదా, ఏ టెన్షన్ లేకుండా. అలాగే ఇంకొక రకంగా చెప్పాలంటే హోంవర్క్ ముందే రాసుకుంటే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మనం మళ్ళీ తిరిగి రాయడానికి, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి, లేదా పెద్దల్ని అడిగి తెలుసుకోవడానికి సమయం ఉంటుంది. అదే మీరు అసలు రాయకుండా ఎప్పుడో పడుకునే ముందు రాసుకుంటా అంటే మీరు దాన్ని తిరిగి కరెక్ట్ చేసుకోవడానికి వీటన్నిటికి సమయం ఉండదు కదా. ఇలాగ మనం చేయాల్సిన పనిని సమయానికి పూర్తి చేయకుంటే ఇలా రకరకాల నష్టాలు కలుగుతుంటాయి. దానికి మళ్ళీ మనమే బాధపడుతూ ఉంటాం. అందుకే అందరూ బాల్యం నుండే సమయపాలన అలవాటు చేసుకోవాలి. చిన్నప్పటి నుండి మనం సమయాన్ని సరైన విధంగా పాటించడం అలవాటు చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సమయాన్ని తప్పకుండా జాగ్రత్తగా ప్రణాళికాయుతంగా సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ సమయానికి ఏం చెయ్యాలి అన్నది ప్రణాళిక మనమే రచించుకొని పెట్టుకోవాలి. ఈ సమయానికి నేను ఇది చేస్తాను, నేను ఇది చేయడానికి నాకు ఇంత సమయం పడుతుంది, నాకు తెలుగు సబ్జెక్ట్లో ఇచ్చిన హోంవర్క్ రాయడానికి అరగంట సమయం పడుతుంది, నేను దాన్ని 7 గంటలకు మొదలుపెట్టి 7:30 కల్లా కంప్లీట్ చేస్తాను. ఇలా ప్రతిదీ కూడా ప్రణాళిక వేసుకోవాలి. అలా ప్రణాళిక వేసుకొని ఏ సమయానికి చేయాలనుకున్న పనిని ఆ సమయానికి కరెక్ట్గా చేస్తే మనం ఎప్పుడూ కూడా ముందుంటాం. ఆ సమయాన్ని వినియోగించుకుంటూ మన జీవితంలో చాలా నేర్చుకుంటాం, తెలుసుకుంటాం. మరి అందరం అదే బాటలో పయనిద్దామా? మరి ఇప్పటి నుంచి సమయపాలన అందరం ఖచ్చితంగా పాటిద్దామా? చెప్పండి. కామెంట్లో చెప్పండి మీరు, సమయపాలన పాటిస్తాను ఇక్కడ నుంచి అని చెప్పేసి. చెప్పాను కదా, ఈ భాగం మొత్తం మీరు ఈ వీడియో ముందే ఒకసారి చదివారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీరే చదవండి, చదివి అర్థం చేసుకోండి, సరేనా?